జగనన్న సర్వేతో కొత్త చిక్కులు అంటూ తప్పుల తడగ్గా పాస్ పుస్తకాలు భూమి లేకుండా ఉన్నట్టు జారీ రీసర్వే తర్వాత ఇచ్చే ఎల్పిఎం ఖాతా నంబర్లతో సమస్యలు ముందుగా అంచనా వేసిన సర్వే శాఖ గ్రామాల్లో రైతుల మధ్య తకరారు సబ్ డివిజన్ జరగక రిజిస్ట్రేషన్ బంధు ఆగిపోయిన మ్యూటేషన్లు ముఖం చాటేసిన సర్వే శాఖ అధికారి అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఇది 40 ఛానళ్ళు 200 ఇన్స్టా పేజీలు ప్రతిపక్షంపై మహా నీలి యుద్ధం వైసీపీ కార్ఖానాలో కంటెంట్ తయారీ పేటీఎం బ్యాచ్తో విస్తృత విష ప్రచారం చంద్రబాబు లోకేష్ పవన్లే టార్గెట్ బయటపెట్టిన సజ్జల భార్గవరెడ్డి అని నాకు ఆంధ్రజ్యోతి లేదు ఈనాడు లేదు ఏబిఎన్ లేదు టీవీ5 లేదంటూ సీఎం జగన్ ప్రతి సభలో దీర్ఘాలు తీస్తారు. సొంత పత్రికా ఛానల్ విషయం ఎలాగో ప్రస్తావించారు కానీ తన గుప్పెట్లోని నీలి కూలి మీడియా వెబ్ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా ఆయన దాచేస్తారు. ప్రతిపక్షంపై పేటీఎం బ్యాచ్తో పెద్ద ఎత్తున దాడికి వైసీపీ సిద్ధమైన విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవరెడ్డి స్వయంగా చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కంటెంట్ వైసీపీ కార్ఖానా తయారు చేస్తే పెయిడ్ బ్యాచ్ దాన్ని అంతా జనంపైకి వదిలేలా ఇప్పటికే అధికార పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. దీనికోసం 30-40 యూట్యూబ్ ఛానళ్ళు 10-15 వెబ్ పేజీలు 200 ఇన్స్టా పేజీలను సృష్టించింది. ఇందుకోసం కాంట్రాక్ట్ కూడా కుదుర్చుకుంది. ఇదే విషయం వైసీపీ సామాజిక మాధ్యమాల కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల భార్గవరెడ్డి వెల్లడించారు. మేమే కంటెంట్ తయారు చేస్తాం, యూట్యూబ్ ఛానళ్ళు వెబ్ పేజీలు ఇన్స్టా పేజీల ద్వారా జనంపైకి వదులుతున్నాం, ఈ ఛానళ్ళన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చామని ఆయన సెలవిచ్చారు. పత్రికల్లోని మీడియా సంస్థలను ఉద్యోగాలు కోల్పోయి సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వారిపై వైసీపీ సోషల్ సెల్ కన్నేసింది. వాళ్ళతో కాంట్రాక్టులు చేసుకుని తాను తయారు చేసే కంటెంట్ను కాంట్రాక్ట్ కుదుర్చుకున్న యూట్యూబ్ ఛానల్కి అందిస్తారు. ఈ కంటెంట్ తమ సొంతం అన్నట్టు యూట్యూబ్ ఛానల్ హావభావాలను ప్రదర్శిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయాలను కీర్తిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై నీచమైన భాషను పదాలను ప్రయోగిస్తూ ప్రోగ్రాములు చేస్తున్నాయి. ఇందుకు మహిళలకు కూడా మినహాయింపు ఉండకూడదు అన్నది ప్రధాన షరతు. ప్రతిపక్షానికి చెందిన నేతల కుటుంబంలోని మహిళలను వయసుతో సంబంధం లేకుండా శీలహన్నం జరిగేలా కించపరిచేలా కథనాలు మాటలను సదరు ఛానళ్లు వాడిస్తుంటాయి. నిన్న మొన్నటిదాకా వైఎస్ తనయ్య షర్మిల రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నంతకాలం ఆమె తన కుటుంబంలోని సభ్యురాలి అంటూ అధికార పక్షం మాట్లాడింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ చేరి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించడంతో జగన్ శిబిరంలో వణుకు మొదలైంది. ఇంతకాలం వైఎస్ కరిష్మాకు తానే వారసుడిగా చలామణి అవుతూ వస్తున్న జగన్కు బలమైన ప్రత్యామ్నాయంగా షర్మిల కనిపిస్తున్నారు. జగన్ కంటే షర్మిలను వైఎస్ వారసురాలుగా జాతీయ రాష్ట్ర పార్టీలు నేతలు గుర్తిస్తున్నారు. దీంతో ఇప్పుడు షర్మిలను కూడా పేటీఎం బ్యాచ్ వదలడం లేదు. ప్రతిపక్షాలపై విష ప్రచారం కోసం ప్రత్యేకంగా వైసీపీ సెల్ను ఏర్పాటు చేసింది. కాంట్రాక్ట్ తీసుకున్న యూట్యూబ్ వెబ్ పేజీలు ఇన్స్టాగ్రాముల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. విదేశాల్లో తెలుగువారితో సమావేశాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో వైసీపీ పాలన జనరంజకమని ప్రతిపక్షాల రాక్షసాల తీరుగా ఉందంటూ ప్రచారం చేస్తుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మేబీ వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నడిపేటటువంటి వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కూడా, అది జరుగుతూ ఉండొచ్చు కూడా, దాన్ని కాదనడానికి ఏం లేదు. దానికి పేటీఎం బ్యాచ్, మరి వీళ్ళనేమనాలా? గూగుల్ పే బ్యాచ్ అనాలా, యూనో బ్యాచ్ అనాలా? మరి తెలుగుదేశం అనుకూలంగా పుట్టుకొచ్చినటువంటి వెబ్ పేజీలు యూట్యూబులు వీటన్నిటిని ఏమనాలా? కుండబద్దల దగ్గర నుంచి రకరకాల